డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. మధ్యప్రదేశ్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక భర్త తన భార్య రక్తాన్ని 3 సంవత్సరాలుగా తాగుతున్నాడు. అది ఎలా అనుకుంటున్నారు? అతని పేరు మహేష్, భార్య పేరు వచ్చేసి దీప. ఆయన రోజు ఒక సిరంజి తీసుకొచ్చి ఆవిడ బాడీలో గుచ్చి ఆ సిరంజి మొత్తం ఫిలప్ చేసి గ్లాస్ లో దాన్ని వేసుకొని రోజు తాగుతూ వస్తున్నాడు. అలా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఆవిడ తల్లిదండ్రులకు చెప్పింది, అలాగే బంధువులతో చెప్పింది. అంటే అది సరదాగా తీసుకున్నారు వాళ్ళు. కానీ ఆవిడ గత కొంతకాలంగా ప్రెగ్నెన్సీ రావడం వల్ల నాకు రక్తం తీయొద్దు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేసింది భర్తతో. అయినప్పటికీ కూడా భర్త ఆవిడ మాటలు వినిపించుకోకుండా ఇంకా రోజు ఆవిడ బాడీలో నుంచి రక్తం తీయాలి, తాగేసేయాలి. అసలు ఆయన మనిషా లేకపోతే జంతువా అసలు ఏమీ అర్థం కాలేదు. చాలా కొట్టడము, తిట్టడము. ఆవిడని చూస్తే కూడా చాలా ఇట్లా బక్క పలచగా అయిపోయింది. అంటే రోజు రక్తం తాగుతూ ఉంటే మనిషి ఎలా ఉంటారు? ఆవిడ బాడీ లోపల ఇంకా ప్రెగ్నెంట్ అన్నప్పుడు ఎక్కువ బ్లడ్ బాడీలో ఉండాలి. అలాంటిది ప్రెగ్నెంట్ వదిలేయండి అని కాళ్ళ వేళ్ళ పడి భర్తను బ్రతిమలాడుకున్నా సరే కొట్టి తిట్టి గోడకేసి కొట్టేసి మరి అలా చాలా అమానుషంగా బిహేవ్ చేసి ఆ రక్తం తీసుకొని తాగేసేవాడు. అంటే అవన్నీ కూడా చదువుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా అది తట్టుకోలేక ఆవిడ ఏం చేసింది, పేరెంట్స్ కు చెప్తే ఇంకా భర్త అంటే అలాగే ఉంటాడు, అడ్జస్ట్ అయిపో అని చెప్పే తల్లిదండ్రులే చాలా మంది ఉంటారు. ఎందుకంటే పరువు పోతుంది అని చెప్పేసి అనడానికి. అలాంటి టైంలో ఆవిడ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇట్లా నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా రక్తం తాగుతున్నాడు, నాకు చాలా భయం వేస్తుంది, ఇదిగో చూడండి అని ఇవన్నీ చూపించినా కూడా ఏంటమ్మా, ఏదన్నా మీరు గొడవ ఉంటే ఇంట్లో చూసుకోండి, ఇలా వచ్చేసి పిచ్చి పిచ్చి కేసులను మీరు పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పి పంపించారు. ఇక చేసేదేమీ లేక ఇంకా అలా ఏడ్చుకుంటూ వెళ్ళి గ్రామంలో ఒక పెద్దతో చెప్పింది, ఇదంతా ఇలా రోజు సిరంజులతోటి గుచ్చేసి నా రక్తం తీస్తున్నాడు, నాకు ఎలాగైనా సరే కొంచెం హెల్ప్ చెయ్యండి అని చెప్పేసి. అంటే ఆ పెద్ద మనిషి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి కూర్చోబెట్టేసి మాట్లాడి, ఇలా అయితే కుదరదు, ఆడి మీద ఏదో ఒకటి మనం చెయ్యాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ధర్నా చేశారు. ఈ అమ్మాయి కేసు ఎందుకు తీసుకోవట్లేదు, మీరు హస్బెండ్తో ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు కేసు ఫైల్ చేసుకోకపోవడానికి మీకున్న రీజన్స్ ఏంటి అని చెప్పేసి అడిగి పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇంత చేస్తే గాని ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతున్నాను అని అంటే ఈ మధ్య కాలంలో పట్టించుకునే రోజులు పోయాయి. ఈ కేసులో మనం చూసుకుంటే లీగల్ గా ఉండే పాయింట్స్ చాలా ఉన్నాయి. అమ్మాయికే చాలా ఫేవర్ గా ఉంటాయి. ఇందులో మాత్రం అబ్బాయి మెంటల్ కండిషన్ ఎలా ఉందో అనేది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా మనం ఇప్పుడు ఒక్కసారి లీగల్ పాయింట్స్కి వస్తే మాత్రం ఇందులో అమ్మాయి బాడీని చాలా హార్మ్ చేస్తున్నాడు కదా, కొట్టడం తిట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు కాబట్టి ఐపీసీ సెక్షన్ 2(3) కింద ఆయనకు పనిష్మెంట్ ఉంటుంది. ఒక 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది. అలాగే ఆవిడ బాడీ లోపల సిరంజ్ పెట్టేసి రక్తాన్ని చాలా బలవంతంగా తీసుకుంటున్నాడు, అంటే గుచ్చి హార్మ్ చేస్తున్నాడు, అంటే ఉద్దేశపూర్వకంగానే దాన్ని హార్మ్ చేస్తున్నాడు బాడీని. అందుకని ఐపీసీ సెక్షన్ 377 కింద ఆయన మళ్ళీ అట్రాక్ట్ అవడం జరుగుతుంది. అందులో కూడా 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, అలాగే ఫైన్ కూడా ఉంటుంది. ఇకపోతే ఎక్కువగా ఫేమస్ అమ్మాయిల విషయంలో ఉండేది ఐపీసీ సెక్షన్ 498A, ఇప్పుడు BNS 85. ఆ కేసు ఇప్పుడు ఈ అమ్మాయికి వర్తిస్తుంది కదా. దాంట్లో కూడా భర్త చాలా వరకు హార్మ్ చేస్తున్నాడు, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఈ కేసు కూడా అట్రాక్ట్ అవడం జరుగుతుంది. అందులో వచ్చేసి 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఆ అమ్మాయి ఇవన్నీ కేసులు కూడా ఏవైతే నేను చెప్పానో ఐపీసీ సెక్షన్ 326, అలాగే ఐపీసీ సెక్షన్ 377, అలాగే 498A BNS లెక్కలో చూసుకుంటేనేమో BNS 85, ఈ కేసులన్నీ కూడా ఆవిడకు అట్రాక్ట్ అవుతుంది. అంతేకాకుండా ఫ్రీడమ్ అంటే మనకు స్వతంత్రంగా బ్రతికే హక్కు ఒకటి ఉంది, ఆర్టికల్ 21 కూడా దీంట్లో అప్లికేబుల్ అవుతుంది. ఇవన్నీ ఈ కేసును మనం చూస్తే ఇప్పుడు వాళ్ళు పోలీసులు ఎలాంటి కేసులు అప్లికేబుల్ చేస్తారు అని తెలియదు, కానీ మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇలాంటి కేసులలో మనం ఇలా ఉంటాయి సెక్షన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాడీ అక్కడ హార్మ్ అవుతుంది, మెంటల్ గా స్ట్రెస్ అవుతుంది. అది కాకుండా దీప అనే అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ గా ఉండడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇవన్నీ కూడా తనకి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటే ఎక్కువ చూసేసుకొని, ఒకవేళ నిజంగానే ఆయన మెంటల్ కండిషన్ బాగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, కావాలనే భార్యని ఇబ్బంది పెట్టడం కోసమే ఆయన రోజు రక్తం తీసుకొని తాగడం జరుగుతుంది, ఇలా 3 సంవత్సరాల నుంచి కూడా భార్యని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి కనుక ఆయనను ఎప్పుడైతే సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించినప్పుడు ఆయన మెంటల్ స్టెబిలిటీ అంతా కూడా చూడడం జరుగుతుంది. చూసిన తర్వాత
అప్పుడు అతను ఫిట్ గా ఉన్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఆయన మెంటల్ కండిషన్ అంతా అనుకున్నప్పుడు ఆయనకు నేను చెప్పినట్టుగా 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎంత మానసికంగా అమ్మాయి ఇబ్బంది పడుతుంది, బయటికి వెళ్ళనివ్వడు, ఎవరితో మాట్లాడనివ్వడు. ఏదా రక్తం కావాలి అంటే ఉదయాన్నే రక్తం తాగడం కోసం సిరంజి తీసుకురావాలి, రోజుకొక సిరంజి తీసుకురావాలి, ఆ బాడీలో గుచ్చాలి, బ్లడ్ తీసుకోవాలి, తాగేసేయాలి. అంటే ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాం, జంతువుల వాటిలలో చూస్తాం. అవి కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగవు, రోజు తాగాలని కూడా ఉండదు దానికి ఆకలైనప్పుడు మాత్రమే రక్తం పీల్చుకోవడం కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ మనిషి ఇంకా రోజు అదే పనిలో ఉండడము, వాడిని కొట్టడము, బయటికి వెళ్ళినప్పుడు తాళం వేసుకొని వెళ్ళడం, ఇవన్నీ చాలా అంటే మనము మాట్లాడుకుంటేనే ఇలా ఉంటున్నాయి అంటే అనుభవించిన ఆవిడ ఇంకా ఇంత దారుణంగా అనుభవించి ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇంకా ఆవిడకి చాలా ఇందులో చూసుకుంటే రైట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు భర్త ప్రవర్తన అలా ఉంది కదా, ఒకవేళ ఇన్ కేస్ ఆయన మెంటల్ కండిషన్ బాగానే ఉంది, అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఒకవేళ వచ్చింది, జైలు నుంచి బయటకు వచ్చి భర్తతో ఉండాలి అని చెప్పేసి అంటే ఆవిడ ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చుకోవచ్చు, కోర్టు నుంచి తీసుకొచ్చుకోవచ్చు. అంతే, ఏమైనా చేస్తాడు, నాకు ఇలాంటి హాని ఉంటుంది అని చెప్పేసి ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. అలాగే ఇంజంక్షన్ ఆర్డర్ కూడా, భర్త నా దగ్గరికి రాకూడదు అని చెప్పేసి ఇంజంక్షన్ ఆర్డర్ కూడా ఆవిడ తీసుకోవడానికి ఆవిడకు అన్ని రకాల రైట్స్ ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే ఇలాంటి వాళ్ళు అంటే మనకు ఈ డిజిటల్ మీడియా అనేది ఎక్కువ అవడం వల్ల ఇలాంటి రకరకాల ఇబ్బందులు అనేవి మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా అయితే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఏముంటాయి, కొట్టుకోవడము, తిట్టుకోవడము, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చంపుకోవడం. కానీ ఇలా రక్తం తాగి ఆవిడని ఇబ్బంది పడడం అనేది నేను వినంగానే నాకు చాలా ఇదనిపించింది. అంటే ఇలాంటి కేసులు కూడా ఉంటాయా, ఇలా రక్తం తాగి మానసికంగా ఇబ్బంది పెడుతున్నదాన్ని మెయిన్ గా గ్రౌండ్ పాయింట్ కింద కూడా డివోర్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఆడుతూ ఉంటే రేపు మొత్తం మనిషినే చంపేసి మొత్తం తాగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి రక్తం. ఇలాంటి సందర్భంలో ఒక మనిషి అలాంటి మనిషితో ఉండాలంటే ఎంత భయపడాలి, దాన్ని ఎలా అతను రోజు ఉదయాన్నే తీసుకుంటున్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఆయనకు చిన్నప్పటి నుంచి అలాంటి సిమ్టమ్స్ ఏమైనా అప్పటి నుంచి ఉన్నాయా, లేదు అంటే పెళ్ళైన తర్వాత భార్యని ఇబ్బంది పెట్టడం కోసం, హామ్ చేయడం కోసము, లేదంటే అతని ప్రవర్తనే అంతనా, లేకపోతే ఆవిడ తన మాట వినకపోవడమా, లేకపోతే ఇలాంటివన్నీ ప్రతిదీ కూడా ఎప్పుడైతే కేసు ఫైల్ అయ్యిందో అప్పటి నుంచి మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో, ఇప్పుడు కోర్టు కేసు వెళ్తుంది, వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా కోర్టులో మనం అన్ని ఆధారాలు సబ్మిట్ చేసేటప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే రక్తం తాగడం అనేది మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైం వినడం. ఇలా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, అయినా సరే తట్టుకుంటుంది అంటే ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడ ఎందుకు అన్ని రోజుల పాటు ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోలేదు, ఆయన ప్రవర్తన బయట వాళ్ళతో ఎలా ఉంటుంది, భార్యతో ఎలా ఉంటుంది, చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎప్పుడైనా ఇలాంటివి ఏమైనా చేశాడా, లేదంటే వాళ్ళ అమ్మ నాన్నకు ఈ విషయం తెలిసినా కూడా స్పందించలేదా, ఇలాంటివన్నీ కూడా మొత్తం చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే కోర్టుకు వెళ్తుందో అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఆ మెడికల్ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకున్న ఆ మెడికల్ రిపోర్ట్ ని కంపల్సరీగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ చూసుకుంటే కూడా మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన మాత్రం ఈ మధ్య కాలంలో చాలా మందిని కలిచివేసిందని చెప్పేసి అనుకోవాలి. 3 years నుంచి రక్తం తాగడం ఏంటి, అది కూడా ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిది, 3 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు, ఇంకా ఆపేసే చాలు, నేను ప్రెగ్నెంట్ అన్నా కూడా వదిలేయకుండా తాగి చాలా హింసించడం అనేది చాలా దారుణం. చూసాం కదా, ఈ ఐపీసీ సెక్షన్స్ అన్ని కూడా ఆయనకు అట్రాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. పోలీసులు కనుక మంచిగా ఇవన్నీ ఎంక్వైరీ చేసి కనుక పెడితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.